హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగానే మనం చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనం ఒక కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత నేనైతే కందిపప్పుని కడిగి కొంచెం సేపు వడబోత గిన్నెలో పెట్టి దాన్ని వేసుకున్నాను ఆయిల్లో. మా అమ్మ అయితే అలాగే వేసేసేది కందిపప్పు, కానీ ఇప్పుడు కెమికల్స్ వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉండడం కోసం దాన్ని వాష్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాము. దీంట్లోకి కందిపప్పు వేగిన తర్వాత టమాటాలు, ఆనియన్స్, వంకాయలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసుకొని ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ముక్కలన్నీ మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలి. దీన్ని 3 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు నేనైతే రెడ్ చిల్లీని కొంచెం రఫ్గా మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండుని ఈ విధంగా కప్పులో పెట్టి నేను కుక్కర్లో పెడుతున్నాను. కొన్నిసార్లు చింతపండు వేస్తే కందిపప్పు ఉడకదు, అందువల్ల ఇప్పుడు ఇది 3 విజిల్స్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా దీంట్లో చింతపండు కూడా వేసుకొని పప్పు కూరతో కానీ ఇలా గంటితో కానీ బాగా దీన్ని ఇచ్చేసుకోవాలి, మెదుపుకోవాలి. ఇలా చేసుకున్న పప్పులోకి పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి బాగా కలుపుకొని ఈ పోపుని మనం పప్పులోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుని ఉడకనివ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్.